హాయ్ అండి. ఇవాళ నేను పన్నీర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చాలా టిప్స్తో నేను ఇలా క్యూబ్స్ ఎలా ఫామ్ చేసుకోవాలో చూయించిపోతున్నాను. దానికోసం ఒక హాఫ్ లీటర్ పాలు అనేది నేను కాగబెట్టుకున్నాను. ఈ కాగుతున్న పాలల్లో నిమ్మరసాన్ని యూజ్ చేసుకొని నేను పాలు అనేది విరగొడుతున్నాను. అంటే పాలు అనేది మనకు ఫస్ట్ విరిగిపోవాలి కదా, అందుకోసం పాలు అనేది మరుగుతున్న పాలల్లో నేను ఇప్పుడు ఈ నిమ్మరసాన్ని యాడ్ చేస్తున్నాను. ఇలా మనము నిమ్మరసం యాడ్ చేసిన వెంటనే పాలు అనేది చూడండి మనకు పగిలిపోతూ వస్తూ ఉంటుంది. ఇలా పగులుతున్న పాలు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇలా పాలు విరిగిన వెంటనే వదిలేస్తారు. కాకపోతే ఇలా చేయడం వల్ల మనకు క్యూబ్స్ అనేది పర్ఫెక్ట్గా ఫామ్ అవ్వదు. ఇలా చేస్తే మనకి పొడిగా అయిపోతుంది. పన్నీర్ అనేది కర్రీస్లో చేసినప్పుడు మెల్ట్ అయిపోతూ ఉంటుంది. కాకపోతే జస్ట్ ఒక 10 మినిట్స్ అనేది మనం బాయిల్ చేసినట్లయితే నిమ్మరసం వేసిన తర్వాత ఇలా పర్ఫెక్ట్గా మనకు క్యూబ్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇలా మనకు ఒక స్ట్రైనర్ని తీసుకొని వచ్చిన పన్నీర్ అంతా కూడా నేను వడగట్టుకుంటున్నాను. వడగట్టుకున్న తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా నేను చూడండి రిమూవ్ చేసేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మనకు అందులో వాటర్ అంతా పోయి క్లీన్ అవుతుంది. ఇప్పుడు ఈ వచ్చిన పన్నీర్ అంతా కూడా నేను ఫ్రెష్ వాటర్లో అనేది క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మనకు పన్నీర్ అనేది స్మెల్ అనేది ఉండకుండా ఉంటుంది. పాల విరుడు అనేది కాస్త స్మెల్ ఉంటుంది కదా, అది పన్నీర్లోకి రాకుండా మనము ఒక 2-3 టైమ్స్ అనేది మనం క్లీన్ చేసుకున్నట్లయితే, వాష్ చేస్తే పన్నీర్ని కంప్లీట్గా స్మెల్ అనేది పోతుంది మనకి. ఇప్పుడు అలాగే మనము అందులో ఉన్న వాటర్ అంతా కూడా మనము రిమూవ్ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేసి మనకు ఎంత కుదిరితే అంత వాటర్ అనేది మొత్తం రిమూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనకు వాటర్ అనేది కొద్దిగా పన్నీర్లో ఉన్నా కానీ మనకు క్యూబ్స్ అనేది ఫామ్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. అందుకోసం నేను ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకునేసి ఆ కాటన్ క్లాత్ని ఒక మూటలా కట్టేసి గట్టిగా ప్రెస్ చేసి అందులో ఉన్న వాటర్ అంతా కూడా రిమూవ్ చేసేస్తున్నాను. చూడండి, ఇలా చేయడం వల్ల ఎంత గట్టిగా ప్రెస్ చేస్తే మనకు అంత గట్టిగా వాటర్ అనేది తీసేస్తే పన్నీర్ అనేది అంత పర్ఫెక్ట్గా క్యూబ్స్ లాగా వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి నా పన్నీర్ అనేది ఎలా వచ్చిందో. ఇప్పుడు మనకు పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది అంటే చూడండి, ఇలా ఎంత ప్రెస్ చేసినా కూడా మనము ఆ పన్నీర్ అనేది మనకు స్మాష్ అనేది అవ్వకూడదు. సో ఇంకా అందులో ఏమైనా పన్నీర్ అనేదిలో వాటర్ ఉంది అనేది ఉద్దేశంతో నేను దాని మీద దాదాపు ఒక 2 or 3 అవర్స్ వరకు నేను బరువును పెట్టేస్తున్నాను. ఇలా బరువును పెట్టడం వల్ల దాంట్లో ఇంకా ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉన్నట్లయితే మనకు అంతా దిగిపోయి పర్ఫెక్ట్గా పన్నీర్ అనేది క్యూబ్స్ లాగా వస్తుంది, గట్టి పడుతుంది పన్నీర్ అనేది. ఇప్పుడు చూద్దాము, మనకు పన్నీర్ అనేది గట్టి పడిపోయి ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, పన్నీర్ అనేది బాగా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు మనకు కట్ చేసుకొని చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా మనకు కట్ చేసినట్లయితే క్యూబ్స్ లాగా ఈజీగా ఫామ్ అవుతుంది. పర్ఫెక్ట్గా షాప్స్లో ఎలా అయితే మనం కొంటామో పన్నీర్ అనేది, అలా ఈజీగా మనము ఇంట్లోనే చూడండి పర్ఫెక్ట్గా క్యూబ్స్ వచ్చే విధంగా తయారు చేసుకోవచ్చు. లో కాస్ట్లోనే మనం ఇంట్లోనే పర్ఫెక్ట్గా పన్నీర్ అనేది తయారు చేసుకోవచ్చు. అందులో మనం చేసుకున్న పన్నీరు ఇంట్లో హోమ్మేడ్ పన్నీర్ చేసామంటే దానికి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. అదే మనం షాప్స్లో కొన్నట్లయితే ఆ పన్నీర్ అనేది నిల్వ కూడా తక్కువ రోజులే ఉంటుంది. సో ఇంట్లో తయారు చేయడానికి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.